Exercise 1.3, 9th class. First problem. Write the following in decimal form and say what kind of decimal expansion each has. ఇక్కడ 2 types of expansions ఉంటుంది. ఒకటి టర్మినేటింగ్ డెసిమల్స్, ఇంకోటి వచ్చి నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఉంటుంది. ఫస్ట్ మనం ఒక్కొక్కటి చేస్తాము. చేసినప్పుడు నేను టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏమి, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏమి చెప్తా వస్తాను. ఫస్ట్ ప్రాబ్లం 36/100. దీనైతే ఈజీగా డెసిమల్ ఫామ్లో రాసేయచ్చు. ఎప్పుడు కానీ డినామినేటర్లో హండ్రెడ్స్, థౌజండ్స్ అంటే జీరోస్ కానీ ఉంటే, వన్ పక్కన జీరోస్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు 2 జీరోస్ ఉంది కాబట్టి పైన న్యూమరేటర్లో ఉండే నెంబర్లో 2 డిజిట్ రైట్ నుంచి లెఫ్ట్కి ఒక పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే రాద్దాం. 2 పాయింట్స్ అంటే ఏమి, 36 ఉంది కదా, అంటే ఏమవుతుంది, రైట్ సైడ్ ఇది 1 పాయింట్, ఇది 1 డిజిట్, ఇది ఇంకో అవతల డిజిట్. సో 2 డిజిట్స్ తర్వాత ఒక పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఒకసారి వేసి చూద్దాం. ప్రాబ్లం ఏమి, 100తో 36ని డివిజన్ చేయాలి. పోతుందా? 100తో 36 పోదు. 100 జీరోస్ ఆర్ 0, 36. అప్పుడు ఏం చేయాలా, పాయింట్ పెట్టుకొని 0 రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 100 3s are 300. తర్వాత ఏమొస్తుంది, రిమైండరు 60 వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం పాయింట్ పెట్టినాం కాబట్టి ఇంకొక 0 పెట్టుకోవచ్చు. సో 106 are 600. సో రిమైండర్ 0. ఇందాక చెప్పాను కదా టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అని. ఇక్కడ రిమైండర్ కానీ 0 వస్తే దీన్ని టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. సో ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే ఈ 0.36 అనేది ఇట్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 1/11. సో ఇక్కడ మనము చేద్దాం. 11తో 1 పోతుందా? పోదు కదా. కాబట్టి ఏం చేయాలా, 11 జీరోస్ 0, పోతే రిమైండర్ 1. నెక్స్ట్ ఏమి, ఇక్కడ 0 పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఏం చేయాలా, ఒక పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకుంటే 0 పోతుంది. 0 పెట్టుకోవచ్చు, అయినా 11తో 10 పోదు కదా. కాబట్టి ఏం చేయాలి, మళ్ళా ఇంకొక 0 పెట్టుకొని 0 పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, 100 అవుతుంది. అప్పుడు 11 హౌ మెనీ టైమ్స్ 100, 11 9s are 99. అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. మళ్ళీ ఏం చేయాలి, ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 0 పెట్టాలా. అయినా 11తో 10 పోదు కాబట్టి ఇక్కడ ఒక 0 పెట్టి ఇంకొక 0 పెట్టాలి. మళ్ళీ 11 9s are 99. మళ్ళీ ఏమొస్తుంది, 1 వస్తుంది. సో ఇది చూస్తే మనకి రిపీట్ అవుతూ ఉంది. చూడండి, 100 మళ్ళీ 99 మళ్ళీ 100 మళ్ళీ చేస్తే కూడా అంతే కదా వస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే 1/11 ఈజ్ ఈక్వల్ టు 0. ఏది రిపీట్ అవుతా ఉంది, 09 వచ్చి రిపీట్ అవుతూ ఉంటుంది. సో దానికి ఏం చేస్తామంటే ఇలా బార్ పెడతాం. ఇలా బార్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే 09 తిరిగి రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏమిరా అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు అన్నమాట. దీన్ని ఏమంటారు, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. విత్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో రికరింగ్ అంటారనమాట. 0.09 ఈ 09 వచ్చి రిపీట్ అవుతూ ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఏం చూడండి, రిమైండర్ వచ్చి 0 వచ్చిందా, లేదు. కాబట్టి టెర్మినేటింగ్ కాదు. అప్పుడు ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. అదేవిధంగా ఇది రిపీట్ అవుతూ ఉంది కాబట్టి రికరింగ్ అంటారు. సో ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ రిపీటెడ్ డెసిమల్, రికరింగ్ డెసిమల్స్ అని కూడా రాయొచ్చు. రికరింగ్ డెసిమల్. నేను ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఒక 3 seconds వెయిట్ చేస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసి నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ 4 1/8. ఇది వచ్చి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. ప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చాలంటే ఎలా అంటే ఈ డినామినేటర్ని ఈ నెంబర్తో మనం మల్టిప్లై చేసి న్యూమరేటర్ని యాడ్ చేసినామంటే అప్పుడు ఏమవుతుందంటే అంటే అది ప్రాపర్ ఫ్రాక్షన్గా మారుతుంది. 8 4s are 32, 32 ఒక 1 33, 33/8. ఇప్పుడు దీన్ని డివిజన్ చేద్దాం. 8 హౌ మెనీ టైమ్స్ పోతుంది, 4 టైమ్స్, 8 4s are 32. రిమైండర్ ఎంత, 1 వచ్చింది. సో ఇక్కడితో మనం ఆపకూడదు అనమాట. ఇప్పుడు ఏం చేయాలా, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవాలి. 8 1s are 8. ఇప్పుడు రిమైండర్ ఎంత, 2 వచ్చింది.
ఆల్రెడీ పాయింట్ పెట్టినాం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ 0 పెట్టచ్చు. 8 2s are 16 4 మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టాలి. అప్పుడు ఏమొస్తుంది 8 5s are 40. సో రిమైండర్ వచ్చి 0 వచ్చింది. సో ఇక్కడ ఏమిరా అంటే ఇది 0 వచ్చేసింది. అంటే రిమైండర్ ఏం చెప్పినాను, రిమైండర్ కానీ 0 వస్తే దాన్ని ఏమంటాము, టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. సో 4/1/8 అంటే 33/8ని మనం చేస్తే ఎంత వచ్చింది 4.125. పాయింట్ తర్వాత ఉండేదాన్ని విడివిడిగా చదవాలి. 125 అని చదవకూడదు, పాయింట్ తర్వాత 125 అని చదవాలి. సో ఇది టెర్మినేటింగ్ డెసిమలా నాన్ టెర్మినేటింగ్ డెసిమలా, టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇట్ ఈస్ టెర్మినేటింగ్ డెసిమల్, టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 3/13 3/13 చేద్దాం. పోతుందా, పోదు. అంటే ఏం 13 zeros are 0. సో ఇక్కడ ఎంత వస్తుంది 3. ఇప్పుడు ఏం కావాలి, ఇక్కడ 0 పెట్టుకోవాలంటే పాయింట్ పెట్టుకొని 0 పెట్టాలి. అప్పుడు 13 2s are 26. రిమైండర్ ఎంత 4. ఇప్పుడు ఆల్రెడీ మనం పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 పెట్టుకోవాలి. 13 3s are 39 కదా, మళ్ళీ 1 వచ్చింది. సో ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవాలి. పోతుందా, పోదు కదా. ఇప్పుడు మళ్ళీ 13తో కన్నా 10 చిన్నదిగా ఉంది కదా, స్మాలెస్ట్ నెంబర్ ఉంది కాబట్టి పోదు. కాబట్టి ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకోవాలి. అప్పుడు 13 హౌ మెనీ టైమ్స్ 100 నియర్ బై వస్తుంది అంటే 13 7s are 91. అప్పుడు 9 వస్తుంది రిమైండర్. మళ్ళీ ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. ఇప్పుడు 6 టైమ్స్ చేద్దాము, 78 వస్తుంది. అవునా, 78. 90లో 78 పోతే ఎంత, 10లో 8 పోతే 2, ఇక్కడ 8 ఉంటుంది, 8లో 7 పోతే 1. ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుందాము. ఇప్పుడు ఏమవుతుందంటే 13 9s are ఎంత వస్తుంది 117 వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది 3. ఇప్పుడు పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి 0. ఇక్కడ మీరు గమనిస్తే మళ్ళీ ఏదో రిపీట్ అయ్యేటట్లుంది. కావాలంటే చూడండి, 13 హౌ మెనీ టైమ్స్ 13 2s are 26, మళ్ళీ 4 వచ్చింది. ఎక్కడో చూడండి, ఇది రిపీట్ అవుతా ఉందా మళ్ళా కదా. సో ఇక్కడతో ఆపేద్దాం. ఇక రిపీట్ అవుతుంది, ఎంతసేపు చేసినా అదే రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడతో మనము ఆపేసి ఏం చేయాలో చూద్దాం. సో 3/13 చేస్తే ఎంత వచ్చింది 0.23079 వరకే ఆపేస్తానమ్మా. ఎందుకంటే మళ్ళీ 2 మళ్ళీ 3 వస్తుంది, మళ్ళీ 0 వస్తుంది, 7 వస్తుంది, 6 వస్తుంది, 9 వస్తుంది. అంటే ఈ డెసిమల్స్ అన్నీ మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఏ డెసిమల్స్ అయితే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుందో మనం ఇలా పెడతాం, బార్ పెడతాం. అంటే ఏమని అర్థము, అది తిరిగి తిరిగి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అని అర్థము. సో ఇప్పుడు ఏం రాయొచ్చు, ఇట్ ఈస్ టెర్మినేటింగ్, సారీ ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ కదా, 0 రాలేదు కదా రిమైండర్. సో నాన్ టెర్మినేటింగ్. తర్వాత ఏమవుతుంది రికరింగ్ డెసిమల్. అంటే మళ్ళీ ఏమవుతుంది రిపీట్ అవుతుంది, అది కూడా అవుతుంది. ఒకటి నాన్ టెర్మినేటింగ్, నెక్స్ట్ ఏమవుతుంది అది రిపీట్ అవుతా ఉంది. సో దీన్ని ఏమంటారంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటారు. ఒక్క నిమిషం వెయిట్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ 2/11 దీన్ని చేద్దామా. 2/11 11 ఇంతకుముందే చెప్పాను కదా, దీనికంటే ఇది స్మాలెస్ట్ నెంబర్, 11 కంటే 2 స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, 11 zeros are 0. డైరెక్ట్గా కూడా వేయచ్చు, డైరెక్ట్గా పాయింట్ పెట్టుకొని 0 పెట్టచ్చు. సో ఇక్కడ మీకు తెలియదు కాబట్టి చెప్తాను. మళ్ళీ 2 వస్తుంది, ఇది పోదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవాలి. 11 1s are 11, రిమైండర్ ఎంతమా 20లో 11 పోతే 9 కదా. ఇప్పుడు పాయింట్ ఆల్రెడీ పెట్టాం కాబట్టి 0. ఇప్పుడు ఏమవుతుంది 11 8s are 88. ఇప్పుడు ఏమొస్తుంది 2 వస్తుంది. మళ్ళీ ఏం చేయాలా, పాయింట్ ఆల్రెడీ పెట్టాం కాబట్టి 0 తీసుకున్నాం కదా. ఇప్పుడు 11 హౌ మెనీ టైమ్స్ 20 నియర్గా పోతుంది, 11 1s are 11 పోతుంది. మళ్ళీ ఎంత వస్తుంది 9 వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది 11 8s are 88. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా. మళ్ళీ 2 అంటే ఏమని అర్థమవుతుంది, ఈ పార్ట్ మళ్ళీ అయితే రిపీట్ అవుతూ ఉంటుంది. మనం ఇంకెన్నిసార్లు చేసినా
ఆ 20 మళ్ళా 9 వస్తుంది, మళ్ళా 90 అవుతుంది, 88 అవుతుంది. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది ఇది 2/11కి వాల్యూ ఎంత వచ్చింది 0 పాయింట్. ఇందాకేం చెప్పాను, ఏదైతే డెసిమల్స్ రిపీట్ అవుతా ఉందో దానికి బార్ పెట్టాలా. ఇప్పుడు కాబట్టి ఇది ఏమవుతుంది, రిమైండర్ 0 కాలేదు కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్, రిపీట్ కూడా అవుతా ఉంది కదా. సో ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం 329/400. ఇందాక చేసినట్లే చేద్దాం. 329 చూడండి, 400తో 329 పోతుందా, పోదు కదా. కాబట్టి ఏం చేయాలా, 400 జీరో సార్, జీరో వేసుకొని 329 దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే, ఇప్పుడు ఒక జీరో పెట్టుకోవాలంటే ముందు పాయింట్ పెట్టుకోవాలి, పాయింట్ పెట్టుకొని జీరో పెట్టాలి. ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది, హౌ మెనీ టైమ్స్ పోతుందంటే 408 సార్. చూడండి 8 4 సార్ 32 జీరోస్. ఇప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 0 9 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ జీరో పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు 400 హౌ మెనీ టైమ్స్, 400 2 సార్ 800. ఇప్పుడు ఎంత వస్తుంది, 0 0 1 కదా. ఇప్పుడు ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి జీరో పెట్టుకుంటాం. 400 2 సార్ 800 ఎంత వస్తుంది, 1000లో 800 పోతే 200. ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి జీరో పెట్టుకుందాం. ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది, 400 5 టైమ్స్ 2000. ఇప్పుడు ఏమైంది, ఇది రిమైండర్ వచ్చి జీరో వచ్చేసింది కాబట్టి దీన్ని ఏమంటారు, టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఏమంటారు, టెర్మినేటింగ్. సో 329/400 ఈజ్ ఈక్వల్ టు 0.8225. 8225 అని చదవకూడదు, పాయింట్ తర్వాత 8225 అలా విడివిడిగా చదవాలన్నమాట. సో ఇట్ ఈస్ టెర్మినేటింగ్ డెసిమల్. You know that 1/7 is equal to 0.142857. పైన బార్ ఉందమ్మా, ఇక్కడ నుంచి ఉంది 142857 మొత్తానికి ఉంది, అంటే ఇది మళ్ళా రిపీట్ అవుతా ఉంది అని అర్థం. క్యాన్ యూ ప్రెడిక్ట్ వాట్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 2/7, 3/7, 4/7, 5/7 అండ్ 6/7 ఆర్ వితౌట్ యాక్చువల్ డూయింగ్ ద లాంగ్ డివిజన్. ఇక్కడ మనం ఏం చేయకూడదు, యాక్చువల్ లాంగ్ డివిజన్ మొత్తం చేయకుండా దీని వాల్యూస్ కనుక్కోవాలి. ఇఫ్ సో హౌ, ఎంత వస్తుంది. హింట్ ఒకటి ఇచ్చాడమ్మా, స్టడీ ద రిమైండర్స్ వైల్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ 1/7 కేర్ఫుల్లీ. ఇప్పుడు 1/7 వచ్చిన ఈ వాల్యూని జాగ్రత్తగా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మిగతా వాల్యూస్ రాయమంటున్నారు. చేద్దామా. సో ఇక్కడ చూడండి 1/7 అనేది ఏం ఇచ్చారు, 0.142857 బార్ అని ఇచ్చారు. అంటే ఇది ఏమవుతుంది, ఇది రిపీట్ అవుతూ ఉంటుంది అని అర్థం. సో 1/7 ఈజ్ ఈక్వల్ టు 0.142857. మళ్ళీ అదే రిపీట్ చేయాలి, 14285 రిపీట్ అవుతూ ఉంటుంది కదా. సో మళ్ళీ ఏమవుతుంది 142 ఇలా వస్తూనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనల్ని యాక్చువల్గా ఏం కనుక్కోమన్నాడు, 2/7ని ఫస్ట్ కనుక్కోమన్నాడు. అంటే ఏమి, 1/7ని 2తో మల్టిప్లై చేస్తే 2/7 వస్తుంది కదా. అంటే ఈ మొత్తం వాల్యూని చూడండి ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు మనం మల్టిప్లై 2 చేసాం కాబట్టి ఈ వైపు కూడా ఏం చేయాలా, మల్టిప్లై 2 చేయాలి. అప్పుడు ఇక్కడ 2/7 వస్తుంది. సో ఇక్కడ దాని వాల్యూ వస్తుంది. చేద్దాం, 0.142857 142857 142 దీన్ని ఇంటూ 2 చేయాలి. ఇది దీని అర్థం. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2/7 వస్తుంది. ఎందుకంటే ఇది న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోవాలా, డినామినేటర్ని అలాగే వేసేయాలి. ఇక్కడ చేద్దాం చూడండి జాగ్రత్తగా. 2 2s ఫస్ట్ సో అని రాసుకునేసి, 2 2s 4, 2 4s 8, 2 1s 2, 2 7s 14 అంటే 1 ఉంటుంది, 4 ఇక్కడ వేసుకున్నాం. 2 5s 10 ఒక 1 11 అవుతుంది. సో 1 తర్వాత ఏమైనా 2 8s 16 ఒక 1 17, 2 2s 4 ఒక 1 5, 2 4s 8, 2 1s 2, మళ్ళీ 2 7s 14 కదా. 2 5s 10 ఒక 1 11, 2 8s 16 ఒక 1 17, 2 2s 4 ఒక 1 5, 2 4s 8, 2 1s 2,
ఇక్కడ పాయింట్ కదా. సో 2 zeros are 0. సో 2/7 వాల్యూ ఇంత వస్తుంది. సరేనా. సో ఇక్కడ మనం ఒక్కటి అబ్జర్వ్ చేయండి. 285714 మళ్ళీ 285714 వచ్చిందా. అంటే సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఆ రిపీట్ అనేది జరుగుతూ ఉంది అని తెలుస్తూ ఉంది కదా మనకి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలమ్మా. 2తో మల్టిప్లై చేసినాం కదా, అప్పుడు దాన్ని 20 అనుకోండి. 7తో ఎన్నిసార్లు పోతుంది, 7 2s are 14 కదా. అంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది, 2 ఎక్కడుందో అక్కడ నుంచి రిపీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చేస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 3/7 చేద్దాం, చేయకుండా చేద్దాం. సో 3/7 30 అనుకోండి. 30 తీసుకుందాం. 30ని 7తో డివిజన్ చేద్దాం. 7 హౌ మెనీ టైమ్స్, 7 4s are 28. ఇక్కడ మీకు రిమైండర్ వచ్చేదంతా పని లేదు. ఇక్కడ మీకు ఏమొస్తుంది అంటే 4తో స్టార్ట్ అవుతుంది అని అర్థమవుతుంది. 7తో డివిజన్ చేసినప్పుడు 4తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ 4 నుంచి రాసుకోవాలన్నమాట. 4 నుంచి ఎక్కడి వరకు, 1 వరకు. మళ్ళీ 4 ఇక్కడ రిపీట్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం బార్ పెట్టేసాం. అదేలాగా 4/7 చేద్దాం. 4/7 చేసేటప్పుడు ఏం చెప్పాను ఇంతకుముందు, 40 తీసుకోండి. 40ని 7తో ఎలా డివిజన్ చేద్దామో చూడండి. 40ని 7తో ఏమవుతుంది, 7 5s are 35. ఇక్కడ రిమైండర్తో వద్దు మీకు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే 5తో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏం రాయాలా, 0.5711428 మళ్ళీ 5711428 వస్తుంది. అంటే ఇదేమవుతుంది, ఇక్కడ దీనికి బార్ పెట్టాలి. అదేవిధంగా 5/7 చేద్దాం. 5/7 ఇంతకుముందు చేసినలాగే చెప్పండి ఎలా వస్తుంది, 50 తీసుకోండి. ఎలా వస్తుంది, 50 తీసుకోండి. 7తో చూడండి, 7 7s are 49. అంటే 7తో స్టార్ట్ అవ్వాలన్నమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0.714285 మళ్ళీ 71428 వస్తుంది కదా. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. 714285. ఇక్కడ 4 ఎందుకు వచ్చిందని డౌట్ రావచ్చు. ఇక్కడ 142 తర్వాత 857 కూడా చేస్తే, ఇక్కడ కంప్లీట్గా చేస్తే మనకి 2 8s are 16 కదా. ఆ 1 మళ్ళీ 2 2s are 4 5 వస్తుంది. సో నో ప్రాబ్లం. సో ఇది నెక్స్ట్ 6/7 ఎలా చెప్పాను, 60 తీసుకోమన్నాను. 7తో ఏమవుతుంది, 7 8s are 56. సో 8తో స్టార్ట్ అవ్వాలి. 8 ఎక్కడి నుంచి ఉంది, ఇక్కడ నుంచి ఉంది. సో 0.85714. ఓకే, మళ్ళీ ఏమొస్తుంది, 85714. సో దీనికి బార్ పెట్టాలన్నమాట. సో ఇలాగా మనం క్యాలిక్యులేషన్ చేయకని, లాంగ్ డివిజన్ ప్రాసెస్ చేయకని మనం ఈజీగా ఈ మెథడ్లో చేయొచ్చు అనమాట. Express the following in the form of P/Q, where P and Q are integers and Q is not equal to 0. సో ఈ వాల్యూస్ని మనం ఏం చేయాలంటే P/Q ఫామ్లో, ఇప్పుడు డెసిమల్ ఫామ్లో ఉంది కదా, దీన్ని ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చాలి. ఇక్కడ Q is not equal to 0. ఎలా చేద్దామా చూద్దామా. ఫస్ట్ వన్ 0.6 బార్ చేద్దాం. సో దీన్ని X అనుకుందాం, ఈ వాల్యూని 0.6 బార్. సో 0.6 బార్ అంటే ఏమని అర్థము, 6 వచ్చి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అని అర్థం. సో 6 6 6 సో అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా. సో ఈక్వల్కి ఈ వైపు రెండు వైపులా బై 10తో మల్టిప్లై చేద్దాం. సో 10 into x ఇక్కడ వచ్చి 0.6666 ఇంటూ 10తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, 10 into x 10x అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, 10తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, పాయింట్ వచ్చి ఇక్కడికి వస్తుంది. 10 ఉంది కాబట్టి. అదే 100తో మల్టిప్లై చేస్తే 2 డిజిట్ తర్వాత వస్తుంది, అంతే అనమాట. సో అప్పుడు ఏమొస్తుంది, 6.6666 వస్తుంది. సో ఆల్రెడీ మనకేం తెలుసు, ఎక్స్ వాల్యూ 0.6666. సో ఇప్పుడు వీటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. 10xలో x పోతే 9x, ఇక్కడ చూడండి 6లో 6 పోతే 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ ఎంత వస్తుంది, 0 వస్తుంది కదా. సో 9 పాయింట్ తర్వాత ఉండే జీరోస్ తీసేయచ్చు. 9x ఈజ్ ఈక్వల్ టు 6. మనకు కావాల్సింది ఏమి, x ఈజ్ ఈక్వల్ టు 6/9. ఈ రెండు కూడా 3 టేబుల్లో పోతుంది. 3 2s are 3 3s are. సో x వాల్యూ వచ్చి 2/3. సో 0.6 బార్ ఈజ్ ఈక్వల్ టు 2/3 వాల్యూ. సెకండ్ ప్రాబ్లం 0.47. 7కి మాత్రమే బార్ ఉంది అంటే ఏమని అర్థము, 7 మాత్రమే రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0.47 బార్ తీసుకుందాం.
అంటే ఇక్కడ 7కి మాత్రమే బార్ ఉంది కాబట్టి 7 మాత్రమే రిపీట్ అవుతూ ఉంటుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 0.477777 ఇలా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఎన్ని స్థానాలకి ఎన్ని డిజిట్స్కి బార్ ఉంటే అంతతో మనం మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 డిజిట్కి మాత్రమే బార్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ 2 డిజిట్స్కి బార్ ఉంటే 100తో మల్టిప్లై చేయాలి. ఆ విధంగా అనమాట. సో ఇక్కడ 2 సైడ్స్ 10తో మల్టిప్లై చేసినామంటే 0.4777 డాష్ 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 ఇంటూ 10. ఈ వైపు చూడండి 10 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది 10x. ఇక్కడ ఇంతకుముందే చెప్పాను కదా నేను 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ ఏమవుతుంది రైట్ సైడ్కి వస్తుంది. కాబట్టి ఏమవుతుంది 4.777 సో ఆన్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత దీని కింద వేస్తాం 0.4777 డాష్ డాష్. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. 10xలో ఎక్స్ పోతే 9x ఈజ్ ఈక్వల్ టు 7లో 7 పోతే 0, 7లో 7 పోతే 0, 7లో 7 పోతే 0, 7లో 4 పోతే 3, పాయింట్ 4లో 0 పోతే 4 కదా. పాయింట్ తర్వాత ఈ లాస్ట్ ఉండే జీరోస్ మనకి కౌంట్ లేదనమాట. సో ఇప్పుడు మనకి ఏం కావాలా 9x ఈజ్ ఈక్వల్ టు 4.3. కానీ మనకేం కావాలా ఎక్స్ వాల్యూ కావాలి. సో 4.3/9 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేసి 10తో డివిజన్ చేస్తాం. ఏదైనా ఒక ఫ్రాక్షన్ని ఒకే నెంబర్తో లేదా ఏదైనా ఒక వాల్యూని ఒకే నెంబర్తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే ఏం వాల్యూ మారదనమాట. సో ఇక్కడ ఏమవుతుంది 10తో మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ ఏమవుతుంది ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది 43/90 అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది 0.47 బార్ 7కి మాత్రమే బార్ ఈజ్ ఈక్వల్ టు 43/90 అనమాట. 0.001 బార్. చూడండి ఇక్కడ ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది 3 డిజిట్స్కి బార్ ఉంది. అంటే ఏమవుతుంది ఈ డిజిట్స్ మాత్రం రిపీట్ అవుతూ ఉంటుంది అని అర్థం. సో ఇక్కడ మనం ముందు చేసినలాగే ఎక్స్ వాల్యూ ఏం తీసుకుందాము ఎక్స్ ఇచ్చిన దాన్ని ఎక్స్ అని అనుకుందాం. సో ఇక్కడ బార్ తీసేస్తే ఏమొస్తుంది 001 మళ్ళీ 001 కదా, మళ్ళీ 001 ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి. ఇంతకుముందు ప్రాబ్లమ్స్కి వచ్చి 10తో మల్టిప్లై చేసినాం. ఎందుకు ఒక డిజిట్కి మాత్రమే బార్ ఉందని. ఇక్కడ ఎన్ని డిజిట్స్కి ఉంది 3 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలా 1 పక్కన 3 జీరోస్ ఉండే దాంతో అంటే ఎంత 1000తో మల్టిప్లై చేయాలి. ఇది ఎలాగా దీన్ని కూడా 1000తో మల్టిప్లై చేయాలి ఇంటూ 1000. ఓకేనా. ఇక్కడ 1000తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 1000x వస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏం చెప్పాను పాయింట్ అనేది రైట్ సైడ్కి పోతుంది. ఎన్ని డిజిట్స్ పోతుంది 3 డిజిట్స్ పోతుంది. అంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వస్తుంది. సో ఏమొస్తుంది 1 పాయింట్ తర్వాత చెప్పండి 001 001. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ వేసుకున్నాం 0. చూడండి ఇది 001 001 సో ఆన్. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఏమొస్తుంది ఇప్పుడు 1000xలో నుంచి ఎక్స్ పోతే 999x ఈజ్ ఈక్వల్ టు ఇక చూడండి మొత్తం సేమ్ నెంబర్స్ ఉంది. సో ఇది చేసిన 0నే వస్తుంది. 1లో 0 పోతే 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/999. ఇక్కడ 4th ప్రాబ్లం చూడండి. ఎక్స్ప్రెస్ 0.99999 డాష్ డాష్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PQ. ఆర్ యూ సర్ప్రైజ్డ్ బై యువర్ ఆన్సర్ విత్ యువర్ టీచర్స్ అండ్ క్లాస్మేట్స్ డిస్కస్ వై ద ఆన్సర్ మేక్స్ సెన్స్. ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఏం 0.999 అంటే ఏమర్థము 0.9 బార్ అనే కదా అర్థం. ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాగే చేస్తాము. దీంట్లో ఆన్సర్ చూసి మనం ఎంత వండర్ అవుతాం ఏంటి దీని ఆన్సర్ ఏమొచ్చింది ఎందుకు అలా మనం వండర్ అవుతామో చూద్దాం ఒకసారి. సో ఏమి x ఈజ్ ఈక్వల్ టు 0.99999 డాష్ డాష్. సో ఇక్కడ పాయింట్ తర్వాత 9 మాత్రమే రిపీట్ అయింది. అంటే ఒక డిజిట్ని రిపీట్ అయింది కాబట్టి దేంతో మల్టిప్లై చేస్తాము 10తో మల్టిప్లై చేద్దాం. 10 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.9999 డాష్ 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 ఇంటూ 10. అప్పుడు ఏమొస్తుంది 10x ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను పాయింట్ వచ్చి ఒక స్థానానికి రైట్ సైడ్ వెళ్తుంది. సో 9.9999. సో x ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 0.9999. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది 10xలో x పోతే ఎంత వస్తుంది 9x ఈజ్ ఈక్వల్ టు చూడండి మొత్తం 0 వస్తుంది 0.9 కదా. అంటే 9x ఈజ్ ఈక్వల్ టు 9. అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది 9/9 అంటే ఏమి 1. అంటే ఇక్కడ చూడండి 0.9999 దీని ఎంతకు సమానమైంది 1కి సమానమైంది కదా. చూడు దాదాపుగా అంటే ఇంత ఎడ్జ్లో అంటే పాయింట్ తర్వాత 9999
ఎంత పోతా ఉంటే అది దేనికి ఈక్వల్ అయిపోతుంది? 1కి ఈక్వల్ అవుతుంది కదా! భలే ఆశ్చర్యంగా ఉంది కదా! మీకు దీని గురించి ఇంకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి.